కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ప్రధానంగా పెద్దిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని ఈ తప్పుడు కేసులతో వేధింపులకు గురి చేసినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారిని 73 రోజుల పాటు జైల్లో పెట్టి ఇబ్బందులు గురి చేసింది. చివరకు ఏమీ లేకుండానే ఏమీ సాధించకుండానే ఈరోజు ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడటానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. సార్, ఓవరాల్ గా చూస్తా ఉంటే కేవలం పెద్దిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని ఇబ్బంది పెట్టాలన్నటువంటి చర్యలే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి మాట. ఈ అక్రమ కేసు అనుకుంటున్నారు, ఏ విధంగా చూడాలి? ఈరోజు రాష్ట్రం మొత్తం మీద దౌర్జన్యాలు, దమనకాండలు, మర్డర్లు, దోపిడీలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు వారి కుమారుడు ఆధ్వర్యంలో. మరి ఇదంతా ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా మా మీద లేనిపోని ఆరోపణలన్నీ చేసి మదనపల్లి ఫైల్స్ అన్నారు. అక్కడికి డీజీపీని, కమిషనర్ ల్యాండ్, సిఎల్ఏ కమిషనర్ను, అడిషనల్ డీజీ, సిఐడి వీళ్ళందరినీ కూడా పంపించి చేశారు. ఆడేం కూడా లేదు. అన్యాయంగా అధికారులను అరెస్ట్ చేయడం, వారిని బాధించడం, మా పేరు చెప్పాలని చెప్పి ఒత్తిడి చేయడం, ఇలాంటివన్నీ కూడా అన్ని రకాల ఫారెస్ట్ అన్నారు, ఆడ కూడా ఏమీ లేదు. ఈ విధంగా అనేక రకాల కేసులన్నీ కూడా చూపించి మమ్మల్ని భయభ్రాంతులు చేసి రేపు ఎన్నికల్లో మేము సైలెంట్గా ఉండలేదో లేకపోతే రాజకీయాల నుంచి వైదొలిగేదో చేస్తారని చెప్పి ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇబ్బందులు ఎన్ని వచ్చినా కూడా మేము జగన్కు అండగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తాం. రేపు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చే దాంట్లో ప్రధాన భూమిక పోషిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంటే 2014-19 టెన్యూర్లో కూడా ఇదే తప్పుడు కేసు పెట్టి ఎంపీ మిథున్ రెడ్డి గారిని జైలు పాలు చేశారు. చివరికి ఏమీ లేదని తేలిపోయింది. ఈ రోజు కూడా అక్రమ మద్యం కేసులో కూడా ఇలాంటి ఇబ్బంది పెడుతున్నారు. ఏ విధంగా చూడాలంటారు? ఆ రోజు ఎయిర్పోర్ట్లో ఏదో చైనా యాత్రికులంతా కూడా, చైనా ప్యాసింజర్లందరినీ కూడా వదిలేసి ఎయిర్ ఇండియా విమానం వెళ్ళిపోయిందని చెప్పి అక్కడ ప్రశ్నించాడు. ఒక ఎంపీగా మన రాష్ట్రానికి కానీ దేశానికి కానీ చెడ్డ పేరు రాకుండా ఉండాలని చెప్పి ఆ రోజు అక్కడ ఎయిర్పోర్ట్ అథారిటీస్ని అధికారిని ప్రశ్నించారు. అంతేగాని అక్కడ ఎక్కడ కూడా సీసీ ఫుటేజీలు కానీ లేవు, కొట్టిన దాఖలాలు లేవు, ఏమీ లేవు. సాయంత్రం 4 గంటలకు వచ్చి ఒత్తిడి చేసి కేసు పెట్టించారు. మరి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆ కేసు కూడా ఏమీ లేదని తేలింది. కేసు కూడా పూర్తిగా కొట్టేయడం జరిగింది. ఇదంతా కూడా కావాలనే మమ్మల్ని ఇమేజ్ కిల్లింగ్ చేయాలని రోజు ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్స్ అంతా కూడా మా మీద రాశారు. దాదాపు వారికి ఉన్న పచ్చ ఛానల్స్ అన్నీ కూడా విషం కక్కాయి. చివరికి ఏది కూడా లేదని తేలింది. ఈరోజు అక్రమ మద్యం కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదు, మిథున్కి ఎలాంటి సంబంధం లేదు. కేవలం ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా ఉంటాడని చెప్పి ఈయనకు తెలియకుండా జరిగిండదు అనే దురాలోచనతో చేశారు తప్ప ఈరోజు బెయిల్ ఇచ్చిన ఆర్డర్ చూస్తే ఏది కూడా వీళ్ళు ప్రూవ్ చేయలేదు, అతని మీద ఏది కూడా లేదని చెప్పి చాలా కరాఖండిగా వారు అక్కడ రాయడం జరిగింది. మరి ఇలాంటి కేసుల్లో అంతా మమ్మల్ని ఇరికిస్తా ఉన్నారంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. తప్పకుండా దీనికి ప్రతిఫలం చంద్రబాబు నాయుడు అనుభవించక తప్పదు. ప్రధానంగా ఒక 3 సార్లు ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి పట్ల ఈరోజు జైలు అధికారులు చాలా కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి. ఒక పెద్దిరెడ్డి కుటుంబాన్ని మానసికంగా ఇబ్బంది పెట్టాలన్నటువంటి దురాలోచనతో ఇదంతా చేశారని అనుకోవచ్చా? చంద్రబాబు ఎప్పుడు కూడా దురాలోచనతోనే ఇవన్నీ కూడా చేస్తాడు. అధికారంలో మోసపూరితంగా అధికారంలోకి వస్తాడు. ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి పూర్తి స్థాయిలో మోసం చేశాడు. దాదాపు వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలంటే ఈ మన దేశానికి సంబంధించిన ఒక సంవత్సర బడ్జెట్ ఈ హామీలకంతా కూడా కావాల్సి వస్తుంది. మరి ఇక్కడ ఏమి కూడా లేదు. నిన్న కూడా 2,000 కోట్లు అప్పు చేశాడు. దాదాపు ఇప్పటికీ 2,09,000 కోట్లు ఈ 15-16 నెలల్లోనే అప్పు చేయడం జరిగింది. మరి ఇంత దారుణంగా అప్పులు చేస్తూ చెప్పిన హామీలు ఏవి నెరవేర్చకుండా, అభివృద్ధి కార్యక్రమాలు ఏవి చేయకుండా, కేవలం ఈ పోలవరాన్ని కూడా వదిలేసి కేవలం అమరావతి అని చెప్పి అమరావతిని పట్టుకొని అక్కడంతా కూడా 93,000 కోట్లు టెండర్లు పిలిచి 10% వాళ్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి 8% వారు దోచుకోవడం జరిగింది.
ఇదే అందరికీ తెలుసు. ఏ బిల్డర్ని అడిగినా, ఏ కాంట్రాక్టర్ని అడిగినా, ఏ కంపెనీని అడిగినా కూడా 8% చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు మొబిలైజేషన్ అడ్వాన్స్లు అని చెప్పి అందరికీ తెలుసు. మరి ఇంత ఘోరంగా పరిపాలన చేస్తా ఉన్నాడు, పరిపాలన గురించి పట్టించుకోవడం లేదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అణగదొక్కాలనే ఆలోచనతో పనిచేస్తా ఉంది తప్ప ఈ ప్రభుత్వం రాష్ట్రానికి సేవ చేయాలా, రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలా, చెప్పిన హామీలు నెరవేర్చాలా, అభివృద్ధి కార్యక్రమాలన్నీ జరిగేట్లు చూడాలని చెప్పి ఆలోచన చేయలేదు. ఇది తప్పనిసరిగా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. దీనికి తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో జవాబు చెప్తాయి. ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం ఈ రోజు మిథున్ రెడ్డి గారి అరెస్టు తర్వాత విడుదల కావడం పట్ల పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఒక నిజమైన దసరా వచ్చిందని చెప్పి సంతోషపడుతున్నారు. ఏ విధంగా చూడాలంటే వాళ్ళకి మీరు అభిమానులకు చెప్పేటువంటి మాట ఏంటి సార్? మేము ఎప్పుడు కూడా ప్రజల వెంటే నడుస్తూ ఉన్నాము. ప్రజల మంచి చెడ్డలన్నీ కూడా చూసుకుంటూ ఉన్నాము. మాకు చేతనైన మేర అందరికీ కూడా సేవ చేస్తూ ఉన్నాము. ఎక్కడ కూడా మేము మాట చెప్పి మాట తప్పిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. మరి ఆ విధంగా మేము రాజకీయం చేస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మన జిల్లా ప్రజలు కానీ, లేదా ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలు కానీ, లేదా అన్నమయ్య జిల్లాకు సంబంధించిన వారు కానీ వీళ్ళందరూ కూడా చాలా అభిమానంతో వచ్చారు. మనం అందరూ కూడా చూస్తూ ఉన్నాం. అందరూ కూడా మిథున్ రెడ్డి మీద ఎంతో ప్రేమ అభిమానాలు పెట్టి ఈరోజు రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు చేస్తున్నటువంటి పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఎక్కడ కూడా వెనక్కి తగ్గేది లేదంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రి చేసుకునేందుకు తాము ఎలాంటి కేసులైనా ఎదుర్కొంటామంటున్నారు. కేవలం కూటమి ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టి కమిషన్ల కోసం కకృతి పడుతుంది తప్ప ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి ఈ రోజు కక్ష సాధింపు చర్యలకు దిగుతోందంటూ మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.